ఈ చిత్రంలో ముగ్గురు కనపడతారు. ఇంకొక కనపడని వ్యక్తి డైరెక్టర్. ఒక అబ్బాయి లావుగా ఉంటాడు, ఆయన పేరు విజయ్. కెమెరా, బైక్, బుక్ మొత్తం విజయవే కావడం వల్ల అతను తనకి ఇష్టం వచ్చిన ట్యాక్ చేశాడు. కాబట్టి ఆయన చేసే తప్పులకి డైరెక్టర్కి ఎటువంటి సంబంధం లేదు. ఇంకో అబ్బాయి చరణ్ నంది అవార్డు వచ్చినట్టు ఫీల్ యాక్ట్ చేశాడు, కానీ ఆయనకు పంది అవార్డు కూడా వస్తుందో రాదో. మరొక అద్భుతమైన వ్యక్తి ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేశాడు. పెద్ద గెస్ట్ అని ఫీల్ అయ్యాడు, కానీ ఖాళీగా ఉన్నాడని పెట్టుకున్నాం. చివరిగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయనకి గట్టిగా కెమెరాలో వీడియో నొక్కడమే రాదు. కాబట్టి ఆయన ఏమన్నా తప్పు చేసుంటే మా ముగ్గురికి సంబంధం లేదు. హలో హలో అరే మన స్పాట్కి వచ్చారా? సరే. రే మామా, హాయ్. హాయ్ రా, దా కూర్చో. రే లడ్డుగా నిన్న బ్యాక్లాగ్ కదా రాసిపోయింది. స్లిప్లో రాసేంత బాగా అసలు రాయలేదు బావా. బ్యాడ్ లక్. మా సక్సెస్ సెట్ గా డిలేడ్ అంతే. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అబ్బో, డిలే అంటే ఎన్ని నెలలో ఏంటో. అది నువ్వు డిలే అవ్వలేదు, నువ్వేం పిక్కినావు చెప్పురా. జిఆర్ఈ కోచింగ్ వద్దురామా, ఆ తర్వాత వైట్ బేబ్స్, లేట్ నైట్ పార్టీస్, పబ్స్ అమ్మా. అదేవిధంగా మరి పిజ్జా డెలివరీస్, గ్యాస్ స్టేషన్స్, లేట్ నైట్ జాబ్స్ కూడా ఉంటాయమ్మా. పార్ట్ టైమ్స్ పక్కన పెట్టమ్మా. అసలు ఎందుకు వెళ్తున్నాను? ఎంఎస్లో యూఎస్ చేయడానికి. యూఎస్లో ఎంఎస్ చేయడానికి. చేసి అక్కడ వాళ్ళకి సాఫ్ట్వేర్ రాస్తూ ట్యాక్సీలు కడుతూ ఆ దేశాన్ని గురించండ్రా. పుట్టిపోయిన దేశాన్ని మాత్రం అక్కడేం లేదు, ఇండియా కరప్టెడ్ అని చెప్పి జీవితాన్ని తిట్టుకుంటూ బతికేండ్రా. మామ, నువ్వు చెప్పే ఎస్ఐ రేటింగ్లు బాగుంటాయి, కానీ నిజ జీవితంలో బాగు. నన్ను వదిలేరా బాబు. వదిలేస్తాలే, దేశాన్ని కాదు నిన్ను. అరే మామ, కూల్ రా. చెట్టీలు వేసుకున్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ని, దీనికి ఇంత సీరియస్ అయితే ఎలా? క్యాట్ ప్రిపేర్ అయ్యి ఎంబీఏ చేస్తారా ఇండియాలోనే? ఇది నేను చదివి మేనేజ్మెంట్ సైడ్ వెళ్తానంటారా మళ్ళీ. మరి బీకామ్ చదవాలి, ఏం చేయాలి? అదే నువ్వు చదివిన టెక్నికల్ సబ్జెక్ట్ చదివి వదిలేసి షేర్స్, స్టాక్స్, బిస్కెట్స్ అమ్ముకొని బతుకుతావా? ఏమద్దురా. నేనేదో క్యాజువల్ అన్నాను రా. క్యాట్ క్రాక్ చేసే సినిమా నాకుందారా మనలో మనమాట. అది కాదు కానీ గేట్ రైస్ ఎంటెక్ చేస్తా ఈసారి. థైరాయిడ్స్ రక్తం తెలుసా నీకు? నీ దగ్గర బేసి టఫ్ లేదు, మళ్ళీ ఎంటెక్ అంటే స్పెషలైజేషన్ అంట మళ్ళీ. అయినా నిన్ననే లాభం లేదు. ఇంజనీరింగ్ ఇలా ఇచ్చింది రోజుల్లో. క్వాలిటీ తక్కువ, క్వాంటిటీ ఎక్కువ. సరే మరి బ్యాంక్ పిఓస్ జీవితాంతం ఇంట్రెస్ట్ ఎక్కలేక దానివల్ల బయట వడ్డీ వ్యాపారం బెస్ట్రా. పోనీడమ్మా, ఒక పాయింట్ ఇవ్వకు, ఒక పాయింట్ తేవు. అరే ఇందాకన్నీ చూసిన ఏదో దాంట్లో ఏదో రీజన్ చెప్తానే ఉన్నావు. ఇవన్నీ కాదురా, ఇండియాలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ సివిల్స్ రాస్తా. ఏమంటావు? ఇప్పుడు జైలుకి వెళ్తున్న వాళ్ళే మన స్టేట్లో. అయినా అక్కడ ఉన్న పొలిటికల్ ప్రెషర్ వల్ల మన జాబ్ జస్టిఫై చేయలేవురా. నువ్వు ఒకసారి జీవితాంతం మంచోళ్ళు యాక్ట్ చేయడం అంటే కొంచెం కష్టమే. మామా, ఇలా అయితే మనకున్న అల్టిమేట్ ఆప్షన్ ఏంట్రా? చెప్తా నాకు. రైట్ రా. అరే లైఫ్ ఈజ్ టూ షార్ట్ రా, మనం ఎంజాయ్ చేయాలంతే. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style.
వాడు శివగాడు కదా? ఏ శివ, హాయ్ మామ. ఏంట్రా అసలు ఏమైపోయావు, ఎలా ఉన్నాయి, ఏంటి సంగతులు? ఏం చేస్తావురా, సంవత్సరం నుండి 5 సబ్జెక్టులతో కాపురం చేస్తూ ఉన్నా. హాయ్ రా విజయ్. తర్వాత ఏంటి? ఏముందిరా, అందరిలాగే గేటు జిఆర్ఈ అంతేగా. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयम्